మరి భారత శిక్ష ఉంది కదా, రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి అంబటి రాంబాబు గారిని ఏ విధంగా శిక్షించాలో శిక్షించండి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అబ్జెక్షన్ చెప్పరే. మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటిపైన దాడులు, వాళ్ళ ఇంటిపైన దౌర్జన్యాలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని మీరు తిట్టినటువంటి అబ్యూస్ ఓట్స్ ఎంత నీచంగా ఉన్నాయి, ఎంత నికృష్టంగా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఎంతమంది కార్యకర్తలు వాళ్ళని ధ్వంసం చేశారు. ఒక సాక్షాత్తు సిఐ వెళ్ళి వెంకటేశ్వరరావు అనేటువంటి సిఐ మిమ్మల్ని ఉంటే చంపేస్తారు మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఇదే పోలీసులు ఇవ్వాల్సినటువంటి సందేశం. అంటే కూటమి యొక్క ద్వంద్వ వైఖరి అంటారా మీరు? కూటమి ద్వంద్వ వైఖరి కాదు, అనైతిక వైఖరి. ద్వంద్వ వైఖరి అనేటువంటిది దీనికి ఆస్కారం లేదు. కూటమికి ఉండేటువంటి అనైతిక వైఖరి. ఈ అనైతిక వైఖరితో పోలీసులు సైతం మభ్యపెట్టి పోలీసుల్ని తన గుప్పెట్లో పెట్టుకొని పోలీసుల చేత కూడా తప్పులు చేయించేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉంది. మరి ఆ ఇంట్లో ఆ విధంగా దౌర్జన్యాలు జరిగింది. ఆ టైంలోనే గల్లా మాధురి అనేటువంటి ఆమె వచ్చి మాధవి అనేటువంటి ఒక ఎమ్మెల్యే వచ్చి ఏం మాట్లాడుతుంది, ప్రెస్ మీట్ ముందు ఏం మాట్లాడుతుంది, గుంటూరు తెలుగు మహిళని వస్తేనే మీరు తట్టుకోలేకపోయారు. ఈసారి మళ్ళా ఆంధ్ర రాష్ట్ర తెలుగు మహిళ వస్తుందంటున్నారు. తెలుగు మహిళ అంటే ఏంది అంటే ఆంధ్ర రాష్ట్ర తెలుగు మహిళ వస్తే మీరు తట్టుకోలేరంటే అంటే మళ్ళా కూడా మీరు ఇంటిపైన దాడి చేయాలనేటువంటి ఇంటెన్సిటీ చూపిస్తున్నారా? ఇది అనైతికం కదా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీరు ఈ విధంగా మాట్లాడతారా? చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా? అదేంటే ఇదే గుంటూరుకు సంబంధించి మరి అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు అంటే ఏదైతే వాళ్ళ కూతుర్ని పరామర్శించినప్పుడు ర్యాలీ చేశారు జగన్ గారు, మీ మాజీ సీఎం గారు, అది చేసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాలు అని చెప్పేసి టీడీపీ పార్టీ నేతలు అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేత, తండ్రి పార్టీకి. ఎవరి సరే నా బాగోగైనా సరే, రాంబాబు గారి బాగోగైనా సరే, చిన్న కార్యకర్తకైన బాగోగులైనా సరే చూసుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇంత దౌర్జన్యం, ఇంత అరాచకం జరిగితే, ఇంట్లో మహిళల్ని అంత ఘోరంగా బిహేవ్ చేస్తే, ఆ ఇల్లుని అధిక ధ్వంసం చేస్తే, అంబటి రాంబాబుని అనైతికంగా అరెస్ట్ చేస్తే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం రాకూడదంటే ఇంకెప్పుడు రావాలి? అంటే మా కుటుంబ పెద్ద ఎప్పుడు రావాలంటున్నా? అంటే కుటుంబ పెద్దలకి బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదా? చూడాల్సిన అవసరం లేదా? వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి. ఏం తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తప్పు? అంబటి రాంబాబు అరెస్ట్ అదే అంబటి రాంబాబులో అరెస్ట్ చేయడానికి ఏం తప్పు జరిగింది? నువ్వు అరెస్ట్ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం రాలేదు. అంబటి రాంబాబు పైన, అంబటి రాంబాబు ఇంటి పైన జరిగినటువంటి దాడి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీరన్నింటినీ కూడా కలపడం అనేటువంటి తప్పు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఫస్ట్ ఆత్మావలోకం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పినది కాదు. అరెస్ట్ చేస్తే 18 రోజులుగా ఉంటే 18 రోజులు జైల్లో పెడతారు. చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, దానికి తగినటువంటి న్యాయం కోర్టులో జరుగుతుంది. మాకు వ్యవస్థలపైన నమ్మకం ఉంది. మీ మాదిరిగా వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి అలవాటు లేదు, అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ వ్యవస్థలపైన నమ్మకం ఉంది కాబట్టి, న్యాయం మాకు జరుగుతుంది కాబట్టి, ధర్మం మాకు పక్కుంది కాబట్టి మాకు ఆ భయాలే అవసరం లేదు. కానీ అన్యాయంగా, అనైతికంగా ఈ విధంగా ఒక ఇంటిపైన దాడి చేయడం తప్పు కాదా? అప్పుడు పరామర్శించడం ఎట్లా తప్పు అవుతుంది? ఆ టైంలో కూడా ఇదే మాధవి ఒకటి చెప్తోంది. ఏం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డికి భయం అంట. జగన్మోహన్ రెడ్డికి భయం అనేటువంటి విధంగా ఈ గల్లా మాధవి చెప్తోంది. రా సవాల్, రా విసర్దాం, రా తేల్చుకుందాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతోంది. ఢిల్లీకే భయపడిని జగన్మోహన్ రెడ్డి గారు గల్లీలో ఉండే గల్లా మాధురికి భయపడతారా? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డికి భయం అనేది లేదు. ఎందుకంటే ఫస్టే చెప్పాను మీకు, నీతి నిజాయితీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధైర్యం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కింద స్థాయి కార్యకర్తలో కూడా నీతి నిజాయితీ ఉంది. అంటే నీతి నిజాయితీ అనే విషయంలో ఓకే, దాన్ని పక్క పెడదాం, దట్స్ ఫైన్. మరి ఏ విధంగా అక్రమ ఆస్తులకు సంబంధించి విచారణకు హాజరయ్యారు మీ మాజీ సీఎం? అక్రమ ఆస్తులకి విచారణ అంటే అది మీరు చూసారంటే అసలు ఈ కేసులు ఏ విధంగా ఫ్యాబ్రికేట్ అయ్యాయి? అక్రమ ఆస్తుల కేసులు అంటున్నారు మీరు. మనం నీట్గా ఆలోచిస్తే అసలు ఈ కేసులు ఎప్పుడు ఫ్యాబ్రికేట్ అయ్యాయి? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు పోయేటప్పుడు, ఓదార్పు యాత్రకు పోవద్దని చెప్పిన సాక్షాత్ సోనియా గాంధీ ఒక అల్టిమేటం రిలీజ్ చేస్తే, లేదు మా నాయన చనిపోయినప్పుడు వాళ్ళు ఆ బాధతో చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి నేను పావురాలగుట్లో ప్రమాణ స్వీకారం చేశాను. నేను మాట తప్పను, మడమ తెప్పను, వాళ్ళందరి కుటుంబాలకు పోయి నేను వాళ్ళని పరామర్శించాలి, ఓదార్పు చేయాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో బేఖాతురు చేస్తూ సోనియా గాంధీని కూడా బయటకు రావడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక పార్టీ పెట్టాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగయ్యాడు. అంటే రాజశేఖర రెడ్డి బ్రతికున్న రోజులు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో నుంచి బయట వస్తే ఆయన కల్మషుడు అయిపోయాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే పవిత్రత ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో నుంచి బయట రాగానే అపవిత్రత సంతరించుకుంటుందా? సరే, నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని కానీ ఈ యొక్క పెద్దలు కానీ నేను అడుగుతున్నా, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మాకు మోసం చేశాడని చెప్పి ఎవరైనా కేసు పెట్టారా? ఎవరైనా సరే కేసు పెట్టారా? మా ఆస్తులను దొంగతనంగా దాచుకున్నాడు, మా ఆస్తులను లాక్కున్నాడు అని చెప్పి ఎవరైనా కేసు పెట్టారా? ఈ కేసులన్నీ కూడా సుమోటోగా ఒక తిక్క శంకరుడు ఒక లెటర్ రాస్తే, శంకరయ్య అనేటువంటి ఒక తిక్క మనిషి లెటర్ రాస్తే ఆ లెటర్ని సుమోటోగా తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసులన్నీ పెట్టారు. పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసు. ఇవి కూడా పోతాయి, కాలమే దీనికి సమాధానం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నీతి నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే కోర్టుల్లో ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పునీతులకి ఖచ్చితంగా బయట వస్తుంది. ఓకే, అంటే ఇదే ఏదైతే అంబటి రాంబాబు సినారియో ఏదైతే జరిగిందో దీనిపైన అనిత అనే ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టుగా బైరెడ్డి కూడా మాట్లాడారు. మరి ఏ విధంగా ఇది అంతా జరుగుతుంది అసలు? ఇప్పుడు ఆ మేడం ఉంది, పాయికరావు పేట ఆంటీ ఒక ఆమెకి ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. రాష్ట్రంలో ఉండే అందరినీ కూడా అంకుల్స్ అంటూ ఉంటుంది. అందరూ అంకుల్ ల్యాంకి. సాక్షాత్తు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంకులేంకి. ఈ ఆంటీకి అందరూ అంకుల్లే. ఆమెకి ఇచ్చిన డ్యూటీ తప్ప మిగతా అన్ని డ్యూటీలు చేస్తుంది. ఆమెకి ఇచ్చిన హోంమంత్రి పదవి తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంది. రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు ఈ 2-3 రోజుల్లోనే ఎంతమంది మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరిగాయి, ఎంతమంది మహిళల మీద దౌర్జన్యాలు జరిగాయి మీకు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. కానీ వీటన్నిటిని గురించి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి తిట్టడమే ఆమెకి జెండా. దానికే ఆమెకి జగన్మోహన్ రెడ్డి తిత్తుడు శాఖ అనేటువంటి ఒక శాఖను అలాట్ చేసిన మాకు తెలియదు. కానీ ఆ హోంమంత్రిత్వ శాఖను మాత్రం ఆమె త్యజించేసింది. నేను ఆమెని సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆమె ఈ సినారియాని చూసిందా లేదా? చూసుంటే నిజంగా అంబటి రాంబాబు గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల పైన ఏ విధంగా దౌర్జన్యాలు జరిగినాయి, ఒక మహిళ తుర్తు ఏ విధంగా రోడ్లో కర్ర పట్టుకుని వస్తూ ఉంది, ఆ వీడియో చూసిందా లేదా? ఇటువంటి వీడియోలన్నీ చూసి ఇంకా కూడా మహిళల పైన అన్యాయం జరగలేదు, ఆ ఇంటి పైన దాడి జరగలేదు అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది హోమ్ మినిస్టర్ యొక్క అవివేకానికి తర్కం. అసలు హోమ్ మినిస్టర్ అనేటువంటి ఆమె అసలు సూటబుల్ కాదనేది మా ఉద్దేశం. ఆమెకి తీసేసి ఆమెకి ఏదైనా ఒక జగన్మోహన్ రెడ్డికి తిట్టడం అనేటువంటి ఒక శాఖను క్రియేట్ చేసి ఆ శాఖకి ఇస్తే ఆమె పరిపూర్ణమైనటువంటి న్యాయం చేస్తుంది. అంటే తనకేంటి అవసరం అసలు? పదవి కోసం. ఆ పదవికి ఆమె నిజమైనటువంటి నీతి నిజాయితీగా పనిచేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అటు ఇటు లోకేష్ గారి దగ్గర బెప్పు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాలి. తిట్టే కానీ ఆమెకి మార్కులు పడవు. ఆ క్రమంలో ఆమె ఆ పదవిని శాఖని పోషిస్తుంది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరి సెకండ్ కూడా ఆమె పనిచేసిన దాఖలా లేదు. ఓకే, అంటే ఎప్పటి నుంచి ఆవిడ ఇంతేనా లేకపోతే ఎప్పటి నుంచే ఆమె అంతే. అందుకే ఆ పదవికి ఆమె ఇచ్చింది. ఆమెని ఎప్పటి నుంచో కూడా ఆమె యొక్క బిహేవియర్, ఆమె ప్రవర్తన ఇదే విధమైనటువంటి రీతిలో ఉంటుంది. ఆ మాట, ఆ స్టైల్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఆ పదవిని ఆమెకి కట్టబెట్టారు. ఆమెకి ఇవ్వడానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏది. అంటే ఇప్పుడు మాధవి గారు కావచ్చు లేకపోతే అనిత గారు కావచ్చు, వీళ్ళిద్దరు మహిళల పట్ల ఏమనుకుంటున్నారు అసలు? ఒక సాటి మహిళకి జరిగినట్టు అన్యాయాన్ని కూడా గుర్తించలేనటువంటి వీళ్ళు మహిళలేనా అనేటువంటి అనుమానం వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.